2026వ సంవత్సరంలో మార్చి 19వ తేదీ గురువారం రోజున ఉగాది పండుగ అయితే మనకి రానుంది. ఈ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం అనే కొత్త నామంతో అయితే మనకి 2026 నుంచి 2027 వరకు మనకి ఉండబోతుంది. ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానం అనేది ఆచరించాలండి. ఉదయం 7:30 నుంచి 8:30 లోపలైతే తైలాభ్యంగన స్నానం చేయాలి. నూతన వస్త్రధారణ చేసేవాళ్ళు ఉదయం 8:05 నుంచి 10:09 లోపలైతే మీరు నూతన వస్త్రధారణ అయితే చేసుకోవచ్చండి. అమావాస్య రోజున కూడా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. మీరు ఇంకా ముందు రోజు క్లీన్ చేసుకునేటప్పుడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పును కానీ లేదా కొద్దిగా పసుపును కానీ వేసుకొని మీరు ఇల్లును శుభ్రం కనుక చేసినట్లయితే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. మన శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ రోజున 5 నియమాలు పాటించాలి అని అయితే చెప్పారండి. మరి ఆ 5 నియమాలు ఏమిటో నేను చెప్తాను. ముందుగా అయితే తైల అభ్యంగన స్నానం అనేది ఈ రోజున అయితే ఉదయాన్నే చేయాలండి. తర్వాత నూతన వస్త్రధారణ అనేది చేయాలి. అందరూ ఒకవేళ కొత్త బట్టలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఉతికిన బట్టలను అయితే మీరు ఖచ్చితంగా ధరించాలండి. అంతేకాని మాసిపోయినవి అలాంటివి అయితే ధరించకూడదు. ఉగాది పండుగ రోజున ఇంటికి తప్పకుండా మామిడి తోరణాలు అనేటివి కట్టుకోవాలండి. ఇంటి గుమ్మానికి ఇరువైపులా కట్టుకోవాలి. కుదిరితే దేవుని రూమ్ లో కూడా మీరు దేవునికి ఆ పక్క ఈ పక్క కూడా మీరు మామిడి తోరణాలు అనేటివి కట్టుకోవాలండి. తర్వాత నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని తప్పకుండా ఈ రోజు సేవించాలి అని మన శాస్త్రంలో తెలియచేయడం అయితే జరిగిందండి. తర్వాత 5వ నియమం వచ్చేసి ఏదైనా సరే మీ శక్తి కొలది చిన్న చిన్న దానాలు అనేటివి చేయడం చాలా మంచిదండి. ఉగాది అంటే మనకి ఎండాకాలంలో వస్తుంది కదండి. ఏదైనా సరే విసన కర్రలు కానివ్వండి లేదా మంచినీళ్ళు చలివేంద్రం ఏదన్నా స్టార్ట్ చేసేవరకన్నా ఇవ్వడం కానివ్వండి, మజ్జిగలు దానం చేయడం కానివ్వండి, ఏదైనా సరే మీ శక్తి కొలది దానం అనేది చెయ్యండి. ఖచ్చితంగా చేయాలని కాదు, చేస్తే చాలా మంచిదండి. ఉగాది రోజున తప్పకుండా మీరు ఉదయాన్నే తలస్నానం చేసుకొని తైలాభ్యంగన స్నానం చేసుకొని నూతన వస్త్రధారణ అనేది చేసుకొని చక్కగా మీరు నుదుటిన కుంకుమ అనేది ధరించి దేవుని దగ్గరికి వెళ్ళి ముందుగా చక్కగా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. మరి ఈ రోజున ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలండి అంటే ఈ రోజున ఫలానా దేవుణ్ణి ఆరాధించాలి అంటే శివుణ్ణి ఆరాధించాలి, వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి అన్న నియమం ఎక్కడా లేదండి. మీరు అందరూ సకల దేవతలను కూడా మీరు ఇంట్లో మీ పూజా రూమ్ లో ఫొటోస్ పెట్టుకొని మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకొని మీరు సంతోషంగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు ప్రత్యేకంగా ఏ దైవాన్ని ఆరాధించాలి అనేది అయితే లేదంటే చక్కగా మా పూజా రూమ్ లోనే పూజ అనేది చేసుకుంటున్నానండి. ఈ రోజు తప్పకుండా నింబకుసుమ భక్షణ అంటే ఉగాది పచ్చడిని అయితే సేవించాలండి. ముందుగా అయితే మీరు పూజ చేసుకునే ముందుగా మీరు దేవునికి అలంకరణ ఇవన్నీ చేసేసిన తర్వాత ఉగాది పచ్చడిని అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పూజకు ఒక 10-15 మినిట్స్ ముందు మీరు ఈ ఉగాది పచ్చడిని చేసేసుకుంటే పూజ టైం కల్లా మీరు డైరెక్ట్ గా పూజలో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. అసలు ఎందుకండి ఉగాది పచ్చడి అంటే, ఉగాది పచ్చడి అనేది మనకి 6 రుచుల సమ్మేళనం అండి. షడ్రుచుల సమ్మేళనం అంటారు. మన జీవితంలో అన్ని రుచులండి అంటే తీపి, వగరు, మళ్ళీ ఉప్పు, ఇలా కారం, సుఖ సంతోషాలు అన్నీ కూడా మనకి మన జీవితంలో సమభాగాలుగా ఉండాలి అని ఈ ఉగాది పచ్చడిని 6 రుచులు కూడా సమభాగాల్లో వేసుకొని మనము ఈ ఉగాది పచ్చడిని అయితే చేసుకోవాలండి. ముందుగా అయితే పులుపు అంటే మన చింతపండును అయితే తీసుకోవాలండి. తర్వాత లేత మామిడికాయ, వగరు వచ్చేసి వేపపూత అండి, బెల్లం వచ్చేసి మనం తీపికి గుర్తుగా వేసుకుంటాము, ఉప్పు, మళ్ళీ మిరియాలండి. పూర్వకాలంలో వచ్చేసి కారం అనేది ఉండదు కదండి, మిరియాలు అనేటివి వీటినైతే ఎక్కువగా శాస్త్ర ప్రకారం అయితే ఉగాది పచ్చడిలో మిరియాలు అనేటివి వేయాలి అని చెప్తారండి. అందుకని నేను ఇక్కడ మిరియాలు అయితే తీసుకున్నానండి. ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక కుండలో కానివ్వండి, కుండలోనే చేయాలి అనేం లేదండి, ఏదైనా ఒక బౌల్లో కానివ్వండి, ఏదైనా ఒక పెద్ద గిన్నెలో దేంట్లో ఒకటి మీరు ఇదైతే మీరు ఉగాది పచ్చడిని అయితే చేసుకోవచ్చండి. ముందుగా అయితే చింతపండుని అయితే కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని అయితే మీరు దేంట్లో అయితే చేసుకుంటున్నారో దాంట్లో అయితే నీళ్ళనైతే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కుండనైతే తీసుకుంటున్నాను. కుండకైతే నేను చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని సాక్షాత్తు ఇది మహా నైవేద్యంగా భావించి నేను ఉగాది పచ్చడిని అయితే నేను చేసుకుంటున్నానండి. ముందుగా అయితే చింతపండు రసం అయితే వేసుకొని అందులో ఈ 6 రుచులండి, మొత్తం పులుపు అంటే మనము చింతపండు రసము, అలానే వేపపూత, మామిడి
ముక్కలు, బెల్లం, ఉప్పు ఇవన్నీ కూడా సమభాగాల్లో వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి. తర్వాత ఈ ఉగాది పచ్చడి ఈ కుండనైతే నేను పూజ ఎక్కడ చేసుకుంటున్నానో అక్కడైతే నేను పెట్టుకున్నానండి. మరి ఏ నైవేద్యాలు పెట్టుకోవాలండి అంటే ఈ రోజు మహా నైవేద్యంగా మనం ఉగాది పచ్చడి సేవిస్తాం కాబట్టి ఉగాది పచ్చడిని అయితే నేను పూజలో పెట్టుకున్నానండి. ఇంకా మీరు ఏదైనా సరే మీ శక్తి కొలది పిండి వంటలు కానివ్వండి, ఏదైనా సరే మామిడి పండ్లు, పచ్చి మామిడి పండ్లు కానీ, పండు మామిడి పండ్లు కానీ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. చాలా మంది బెల్లం కూడా పెడుతూ ఉంటారండి, అవి కూడా పెట్టచ్చు. నేనైతే ఈ రోజు పూజలో అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులు అయితే నేను పూజలో పెట్టుకున్నానండి. పసుపు కొమ్ములు, అలానే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. ఈ ఉగాది రోజున ఏదైనా ఒక కొత్త వస్తువు కనుక కొంటే ఈ సంవత్సరం అంతా కొంటున్నాము అని ఒక నమ్మకం అనేది చాలా మందిలో ఉంటుందండి. నేను కూడా అదే పాటిస్తూ ఉంటానండి. అంటే పెద్ద పెద్ద డబ్బులు పెట్టి కొనడం అనేది నేను చెప్పానండి. ఏదైనా సరే మీ శక్తి కొలది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులు, ముఖ్యంగా ఈ రోజున పసుపు కుంకుమ ప్యాకెట్ అనేది ఇంటికి తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, అలానే బెల్లం కొనొచ్చు, అలానే అమ్మవారికి సంబంధించినటివి చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, జువ్వాదు పొడి, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మీరు కొద్దిగా ఒక 10 రూపీస్కి కానివ్వండి మీరు తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. లేదు ఖచ్చితంగా తెచ్చుకోవాలి అన్న నియమం అయితే లేదండి. కొంతమంది గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు, కొంతమంది విగ్రహాలు అనేటివి కొంటూ ఉంటారు, అది మీ శక్తి కొలదండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా అయితే పసుపు కుంకుమ అయితే తెచ్చుకుంటాను. ఏదైనా సరే నా దగ్గర మనీ కనుక ఉంటే అమ్మవారి విగ్రహాలు కానీ ఏదైనా కొంటూ ఉంటానండి. నేనైతే చక్కగా అమ్మవారి ఫొటోస్ అన్నిటికీ కూడా పుష్పాలంకరణ చేసుకొని తర్వాత దీపపు కుందులను ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనె అయితే వేసుకొని దీపాలన్నిటినీ ఏకహారతితో అయితే వెలిగించుకున్నానండి. దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మీరు ముందుగా గణపతికి అయితే నమస్కారం అనేది చేసుకోవాలండి. గణపతికి మీరు షోడశోపచార పూజ తెలిస్తే చేసుకోవచ్చు. గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరు ప్రతి దేవుని చిత్రపటం దగ్గర మీరు దుర్గమ్మ అయితే దుర్గమ్మ కానీ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అలానే శివయ్య ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీరు కొద్దిగా పుష్పాలను కానీ అక్షింతలను కానీ తీసుకొని ఆ మూర్తి యొక్క మంత్రం అంటే ఇప్పుడు నమో వెంకటేశాయ అని, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని నమః అని, ఓం నమ శివాయ అని, పార్వతీపతయే శివాయ నమః అని ఇలా మీరు స్వామివారి దగ్గర మీ దేవతామూర్తులు మీ పూజా రూమ్లో ఎంతమంది దేవుళ్ళు అయితే ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా మీరు పుష్పాలు అనేటివి వేసుకుంటూ అక్షింతలు వేసుకొని ఒక 3 సార్లు మంత్రాలు అనేటివి పట్టించుకోండి, చాలా మంచిది. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి అయితే వచ్చిందండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించారు అని మన పురాణాల్లో అయితే ఉందండి. ఈ రోజున మనకి చాలా విశేషతలు అయితే ఉన్నాయండి. చైత్ర వసంత నవరాత్రులు లలిత అమ్మవారిని మనం ఆరాధిస్తాము. అలానే శ్రీరామ నవరాత్రులు అంటే శ్రీరామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తామండి. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది ఈ రోజునని మనకి కథనాల్లో అయితే ఉందండి. మరొక కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సోమకారుణ్ణి సంహరించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన రోజు కూడా ఈ రోజేనండి. ఇంత విశేషతలు అయితే ఉన్నాయండి మనకి ఈ ఉగాది పండుగ రోజున. ఈ ఉగాది రోజు నుంచే తెలుగువారి కొత్త నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి. నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా దుర్గా అమ్మవారికి కుంకుమ పూజతో అష్టోత్తరాలు అనేవి పఠిస్తున్నానండి. ప్రత్యేకమైన రోజు కాబట్టి అష్టోత్తరాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర పుష్పాలు అక్షింతలు ఇవన్నీ ఏమీ లేవు ఎక్కువ అనుకున్న వాళ్ళు కుంకుమతోనే మీరు అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అమ్మవారి కానివ్వండి, దుర్గా అమ్మవారి కానివ్వండి ఏవైనా సరే అష్టోత్తరాలంటూ పఠించి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు ఉగాది రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం అనేది చేయాలండి. మీరు పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతో నీరాజనం అంతా ఇచ్చేసిన తర్వాత తప్పకుండా ఈ రోజున పంచాంగ శ్రవణం అంటే మీకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా మీకు ఎలా ఉండబోతుంది, అలానే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనకి టీవీలో లైవ్లో అయితే మనకి ప్రసారణ అనేది జరుగుతూ ఉంటుందండి. మీరు ఆ పంచాంగాన్ని కూడా మీరు వినవచ్చు. కానీ ఈ పంచాంగ శ్రవణం అనేది వినేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చొని మాత్రం వినకండి. తూర్పు ముఖంగా కానీ, పడమర ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కానీ కూర్చొని మీరు టీవీ అనేది చూడడం మంచిదండి. మనకి ఇది శాస్త్రంలో అయితే చెప్పారండి, అందుకని నేను మీకు తెలియచేస్తున్నాను. అలానే ఈరోజు మీకు చాలా డౌట్స్ అనేటివి వచ్చుంటాయండి. ఉపవాసం అనేది ఉండాలా అండి అంటే మీరు పూజ అయ్యేంత
వీలైనంత వరకు ఉపవాసం అనేది ఉంటే చాలా మంచిదండి. పూజ అంతా అయిన తర్వాత ముందుగా ఉగాది పచ్చడిని సేవించాలండి. ఉగాది పచ్చడి సేవించిన తర్వాత మీరు ఎటువంటి అన్నా సరే మీరు తినడం కానివ్వండి, ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి పిండి పదార్థాలు అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మీరు టేస్ట్ చేస్తూ మీరు తృప్తిగా ఆ రోజంతా అయితే మీరు హ్యాపీగా అయితే మీరు గడపచ్చండి. ఈ రోజు నాన్ వెజ్ అనేది తినవచ్చా తినకూడదా అన్న డౌట్ కూడా చాలా మందిలో ఉంటుందండి. నాన్ వెజ్ అనేది ఈ రోజు తినకూడదు అని చెప్తారండి. ఎందుకంటే ఇది మనకి ముఖ్యమైన పండుగల్లో ఒక పండుగ అయితే మనం భావిస్తామండి. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు అని చెప్తారండి. మేము కూడా ప్రతి సంవత్సరం ఈ రోజైతే నాన్ వెజ్ అయితే తినమండి. ఈ రోజు పూజ అంతా అయిన తర్వాత కొద్దిగా అక్షింతలతో మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే అమ్మ నాన్న కానీ ఎవరైనా తాతయ్య అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చిన్నపిల్లలు కానివ్వండి మీరు కానీ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. తర్వాత మీరు పూజ అంతా అయిన తర్వాత ఏదైనా సరే మీరు టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం ఏదైనా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇదండి ముఖ్యంగా అయితే ఉగాది రోజున పూజా విధానం మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే నేను తెలియచేశానండి. ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయం గురించి కూడా నేను ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను. ఉగాది రోజునైతే ఎవరు కూడా లేట్గా నిద్ర అయితే లేయకూడదండి. అంటే సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేయకూడదు అని చెప్తారు. అంత బద్ధకంగా అయితే ఉండకూడదు అని చెప్తారండి. ఈ రోజైతే దక్షిణముఖంగా పంచాంగ శ్రవణం చేయకూడదు అని చెప్తారండి. వీలున్నంత వరకు మీ శక్తి కొలది ఎవరికైనా సరే దానం చేయండి, చాలా మంచిది. ఇదండి ఓవరాల్గా అయితే ఉగాది రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఇవన్నీ కూడా తెలియచేశానండి. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అనేటివి యూట్యూబ్ ఛానల్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లో కూడా మన వీడియోస్ అనేటివి నేను షేర్ చేస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ నాకు అక్కడ కూడా తెలియచేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ కూడా నేను మన బయోలో ఉన్నాయి, అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా నన్ను ఫాలో చేసి మీ సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.